కంపెనీలు పెట్టి కులాల వారీగా మా బీజేపీ విధానాలను ఓడించడం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గమే ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ఆ విధానాలు డీయూనియనైజేషన్ అనేటువంటి ఈరోజు ప్రభుత్వం యొక్క పాలసీ యూనియన్ జరిగితే ఈరోజు వాటన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి విధానం ఈరోజు ప్రభుత్వ పాలసీలన్నీ మనకు వ్యతిరేకమైంది. అందుకని ఈరోజు కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాపాడుకోవాలని అంటే బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళకి అందుకని వాళ్ళని సమర్థించే వాళ్ళని కార్మిక వర్గం పూర్తిగా వ్యతిరేకించాలని కోరుతూ మీ మహాసభ పరివిజయంగా జయప్రదం కావాలని అలాగే ఈ మహాసభను ప్రారంభించడానికి నాకు అవకాశంగా మీరు ఈ ఇతర మన ట్రేడ్ యూనియన్ యొక్క డిమాండ్స్తో పాటు ఇటువంటి కామన్ సమస్యల మీద కూడా ఈరోజు మోడీ 2014 వాగ్దానం ఏమిటి 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామని. అసలు ఇప్పుడు ఆ మాటే మాట్లాడటం జనాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. అలాగే నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షల కోట్లు 15 లక్షలు పంచుతా అన్నాడు నల్లధనం. కానీ నల్లధనం ఈరోజు దాస్తున్న వాళ్ళందరూ బీజేపీ వాళ్ళే. నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నదంతా బీజేపీ. పబ్లిక్ సెక్టార్ని ధ్వంసం చేసి అదానీలని అంబానీలను ప్రోత్సహించడం అంటే ఏమని, గంగవరం పోర్టును అప్పచెప్పడం, కృష్ణపట్నం పోర్టును అప్పచెప్పడం అంటే ఏమని, వాడు నల్లధనం కుబేర్లు పెంచడం, లేకపోతే 65,000 కోట్లు వాడు అధికారంగా చూపించినటువంటి అదాని ఈరోజు 12 లక్షల కోట్లు ఎలా సంపాదించగలిగాడు? ఇవన్నీ నల్లధనమే. కాబట్టి అవినీతి నిలయంగా మారినటువంటి బీజేపీ ఈరోజు కేంద్రం తను తప్ప మిగిలినటువంటి ప్రతిపక్షాలు అనేది ఉండకుండా, ప్రజాస్వామ్యాన్ని లేకుండా ప్రతిపక్షాల మీద దాడులు చేసి ముఖ్యంగా సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం, ఉత్పత్తి చేసేటువంటిది కార్మిక వర్గం. అందుకని ఈ కార్మిక వర్గం మీద రైతాంగం మీద పెద్ద ఎత్తున దాడి అనేటువంటి చేస్తుంది. అందుకని కార్మిక కర్షక ఐక్యత, రైతాంగం కార్మిక వర్గం యావత్తు కలవాలి. ఒక సెక్టార్గానే కాదు, ఒక ఇన్సూరెన్స్ సెక్టారు, ఒక ఫైనాన్షియల్ సెక్టారు, లేదా ఒక స్టీల్ సెక్టారు, ఒక ఫెర్టిలైజర్ సెక్టారు మాత్రమే సెక్టార్ వైజ్గానే కాదు. టోటల్ వర్కింగ్ క్లాస్ షుడ్ బి యూనిఫైడ్. మొత్తం అంతా యునైట్ కావాలి. అలాగే అన్ని సామాజిక తరగతులు ఈరోజు అందరికంటే దాడి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మీద ఈరోజు తీవ్రంగా దాడి జరుగుతుంది. పబ్లిక్ సెక్టార్ పోతే స్టీల్ ప్లాంట్ ఉండబట్టి 5,000 పబ్లిక్ సెక్టార్లో ఎస్సీ ఎస్టీ బిడ్డలకి ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. అదే ప్రైవేట్ వాడు మీరు గంగవరం పోర్టు తీసుకోండి, ఒక్క ఎస్సీ ఎస్టీని చూపించమన్నాడు, లేదు. ఫార్మా కంపెనీలు పేర్లే అవి. ఈరోజు వైజాగ్ రీజియన్ 17వ మహాసభలు ఇక్కడ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో 9 పాత జిల్లాల నుండి ప్రతినిధులు పరిశీలకులు హాజరవుతున్నారు. అంటే నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఈ 4 కంపెనీలు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలుగా 1971 నుంచి పనిచేస్తున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా 7,500 ఆఫీసుల కంటే ఎక్కువగా నెలకొన్నాయి. ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తున్నాయి. మెడిక్లెయిమ్ పాలసీ కానీ, మోటార్ పాలసీలు కానీ, ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన పాలసీ అని, ఫసల్ బీమా యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఇలాంటి అనేక పాలసీల ద్వారా ప్రజలందరికీ కొన్ని కోట్ల మందికి, దాదాపు 40 కోట్ల మందికి పైగా పాలసీలు అందిస్తూ సర్వీస్ ఇస్తున్నది. కానీ ఈ 4 కంపెనీలని గతంలో 2018లో విలీనం చేస్తామని అప్పుడే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు. కానీ తర్వాత వచ్చిన నిర్మలా సీతారామన్ గారు ఈ 4 కంపెనీలని విలీనం చేసే బదులు ఈ 4 కంపెనీలు విడివిడిగా అమ్మేయడానికి జిబ్నా బిల్ అని 2021లో చర్చ లేకుండా అనైతికంగా పాస్ చేసుకున్నారు. అందువల్ల మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఈ 4 కంపెనీలు విలీనం చేసి ఎల్ఐసి లాగా స్ట్రాంగ్ కంపెనీగా చేయాలని ముఖ్యమైన డిమాండ్గా కోరుతున్నాం. దాంతోపాటు ఉద్యోగుల డిమాండ్లైన వేతన సవరణ, వేజ్ రివిజన్, అటు బ్యాంకులకి ఇటు ఎల్ఐసి ఉద్యోగులకి వేజ్ రివిజన్ సెటిల్ అయిపోయింది, ఆల్రెడీ ఆల్మోస్ట్ సెటిల్మెంట్ అయిపోతుంది. కానీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ప్యారిటీ, ఎల్ఐసి జిఐసి ఉద్యోగులకి గత 30 సంవత్సరాల నుంచి ఒకటే వేజ్ రివిజన్ ఇస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు, ఎలక్షన్స్ ఉన్నాయనేసి మమ్మల్ని చర్చలకు కూడా పిలవలేదు. అందువల్ల 1/8/2002 నుంచి పెండింగ్లో ఉన్న వేతన సవరణ ఉద్యోగులందరికీ దాదాపు 40,000 ఉద్యోగులకు దేశం మొత్తం మీద సెటిల్ చేయాలని, పెన్షన్ సదుపాయాలైన ఫ్యామిలీ పెన్షన్ 30% కానీ,
ఎన్పిఎస్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీమ్ 1995 పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని ఇటువంటి డిమాండ్లతో ఈ మహాసభల్లో చర్చలు జరుగుతున్నాయి. డిమాండ్లు ముందుకు పెడుతున్నాం ఫ్రెండ్స్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.